నిన్న ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండియా జట్ల మధ్య జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్ లో మన ఇండియన్ టీం అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం ని చిత్తుగా ఓడించేశారు. అసలు ఆఫ్ఘనిస్తాన్ టీం కి బౌలింగ్ లో ఛాన్సెస్ ఇవ్వలేదు, అలాగే బ్యాటింగ్ లో కూడా ఛాన్సెస్ ఇవ్వలేదు. మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ కలిపి వన్ సైడెడ్ గా ఈ మ్యాచ్ ని గెలుచుకున్నారు. ఇక టాస్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అయితే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తామని నిర్ణయించుకున్నారు. అండ్ సర్ప్రైజింగ్లీ మన ఇండియన్ టీం టాస్ గెలిచిన బౌలింగే చేస్తామని నిర్ణయించుకునేవారట. బట్ పిచ్ మాత్రం ముందు బ్యాట్స్మెన్స్ కి అనుకూలించి తర్వాత బౌలర్స్ కి అనుకూలించింది. మేబీ ఇరు జట్ల కెప్టెన్లు కూడా పిచ్ ని సరిగా రీడ్ చేసి ఉండరు. ఇక బ్యాటింగ్ లో బరిలోకి దిగిన మన ఇండియన్ టీం అయితే ఓపెనింగ్ పేరును అయితే చేంజ్ చేశారు. రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ అయితే ఓపెనర్స్ గా వచ్చారు. బట్ జైస్వాల్ అయితే వచ్చిన ఛాన్స్ ని ఏమాత్రం యూస్ చేసుకోలేదు. జస్ట్ 4 రన్స్ కి మాత్రమే అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కానీ హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్న రోహిత్ శర్మ అయితే 48 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఇక అప్పుడు వచ్చింది భయ్య అతి పెద్ద పార్ట్నర్షిప్. శుభ్మన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం ని డామినేట్ చేసి పడేశారు. వీళ్ళిద్దరి మధ్య కేవలం 141 బాల్స్ లోనే ఏకంగా 224 పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. అండ్ అలాగే ఒకే ఓవర్ లోనే ఇద్దరు సెంచరీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. కానీ అందులో ఇషాన్ కిషన్ అయితే ఫస్ట్ 50 రన్లు కొట్టడానికి ఏకంగా 52 బంతులు తీసుకున్నాడు. కానీ తర్వాత 75 పరుగులు మాత్రం కేవలం 27 బంతుల్లోనే కంప్లీట్ చేశాడు. అండ్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ లో ఏకంగా 14 ఫోర్స్ తో పాటు 7 సిక్స్లు ఉన్నాయి. ఇక ఇషాన్ కిషన్ అయితే 79 పరుగుల్లో 125 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ప్రిన్స్ శుభ్మన్ గిల్ అయితే ఇంకోసారి ప్రూవ్ చేశాడు వన్డే ఫార్మాట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అని. శుభ్మన్ గిల్ అయితే ఫస్ట్ నుంచే చాలా మంచి స్ట్రైక్ రేట్ తోటి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ కి ఎక్కడ మాత్రం ఛాన్సెస్ ఇవ్వలేదు. ఇక శుభ్మన్ గిల్ కూడా 154 పరుగులు చేసి ఒక రివర్స్ స్కూప్ కి అవుట్ అయ్యాడు. కానీ ఇక తర్వాత మన ఇండియన్ టీం కి సరైన ఫినిష్ రాలేదనే చెప్పుకోవచ్చు. రాహుల్ డక్అవుట్ అయిపోయాడు అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా కేవలం 24 పరుగుల్లో 26 పరుగులే చేసి అతను కూడా అవుట్ అయిపోయాడు. ఇక్కడైతే మనం హార్దిక్ మరియు నితీష్ లాంటి ప్లేయర్లని చాలా మిస్ అయ్యాము. ఇక ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ టీం కి 403 టార్గెట్ అయితే మన ఇండియన్ టీం ఇచ్చారు. ఇక చేజింగ్ లోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని మన ఇండియన్ బౌలర్స్ మాత్రం ఏమాత్రం సెట్ అవ్వనివ్వలేదు. ప్రిన్స్ యాదవ్ తాను వేసిన థర్డ్ ఓవర్ లోనే గుర్బాజ్ వికెట్ అయితే తనకు వచ్చేది. బట్ ఆ బాల్ అన్ఫార్చునేట్లీ నో బాల్ గా మారింది. ఇక గుర్బాజ్ వికెట్ ని గుర్నూర్ బ్రార్ అయితే తీసుకున్నాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి కేవలం 3 మంది బ్యాట్స్మెన్స్ చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేశారు. గుర్బాజ్ అండ్ అటల్ అనే బ్యాట్స్మెన్లు ఇద్దరు కూడా 48 రన్స్ చేశారు. అండ్ రెహ్మద్ షా అయితే చాలా మంచి బ్యాటింగ్ చేసి 79 పరుగులు చేశాడు. ఇక ఆఫ్ఘన్ టీం వాళ్ళు ఈ 3 బ్యాట్స్మెన్ల వలన కనీసం 200 స్కోర్ నైనా క్రాస్ కాగలిగారు. లేదంటే 150 పరుగులకే ఆల్అౌట్ అయిపోయేవారు. ఇక ఆఫ్ఘన్ టీం 44th ఓవర్ లో 232 పరుగులు చేసి ఆల్అౌట్ అయిపోయారు. ఇక ఇంకొక వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే మన టీమిండియా అయితే ఈ సిరీస్ ని కైవసం చేసుకున్నారు. ఇక థర్డ్ ఓడిఐ ఒక డెడ్ రబ్బర్ మ్యాచ్ మాత్రమే. కానీ ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్ వలన రేపు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ లాంటి ప్లేయర్లు వస్తే ఇక శ్రేయస్ అయ్యర్ పొజిషన్ కి అయితే ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇక వేచి చూడాలి థర్డ్ ఓడిఐ మ్యాచ్ లో అయినా శ్రేయస్ అయ్యర్ తనదైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తోటి నా స్లాట్ ఎటు పోదు అని ఫిక్స్ చేసుకుంటాడో లేదో. సో మీరైతే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, శ్రేయస్ అయ్యర్ స్లాట్ ఉంటుందా లేదా.